వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనకి 4 యుగాలు ఉన్నాయి. మొదటిది కృతయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపర యుగం, నాలుగవది కలియుగం. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అంశం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. కృతయుగంలో తపస్సు ముఖ్య పాత్ర వహిస్తే త్రేతాయుగంలో జ్ఞానం ముఖ్య పాత్ర వహించింది. ద్వాపర యుగంలో జ్ఞానం ప్రాధాన్యతను సంతరించుకుంటే కలియుగంలో దానం చేయడం చాలా ముఖ్యమైనది. అందుచేతనే ఈ యుగంలో మనం సాధ్యమైనంత ఎక్కువ దానం చెయ్యాలి. మరి దేనిని దానం చెయ్యాలి? ఈ విషయం తెలుసుకునే ముందు నా కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. సరే, అన్ని దానాల్లో ఏది ముఖ్యమైనదో ఇప్పుడు చూద్దాం. అన్నదానం పరం దానం, విద్యాదానం అధపరం, అన్నేన క్షణికా తృప్తిర్ ఏవ జీవంచ విద్యయా అన్నాడు. అన్ని దానాల్లో అన్నదానం గొప్పది. అక్కడతో ఆగలేదు, దానికంటే గొప్పది విద్యాదానం అన్నాడు. ఎందుకు అంటే అన్నేన క్షణికా తృప్తిర్, అన్నదానం వల్ల ఆ క్షణం మాత్రమే సంతృప్తి కలుగుతుంది. కానీ ఏవ జీవంచ విద్యయా, విద్యాదానం వల్ల జీవితాంతం సంతృప్తిని పొందుతాడు. అయితే ఈ అన్ని దానాల కంటే ఇంకా ముఖ్యమైనది ఒకటి ఉంది, అదే నేత్రదానం. నేత్రదానం ఎందుకు చెయ్యాలి చూద్దాం. ప్రపంచంలో 5 కోట్ల మంది చూపు లేని వారు ఉన్నారు. మన భారతదేశంలో 13 నుండి 15 లక్షల మంది చూపు లేక బాధపడుతున్నారు. ఇలా ఎందుకు వీళ్ళకి చూపు లేదు అంటే కొంతమంది శుక్లాలతో బాధపడుతున్నారు. అటువంటి వారికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయడం ద్వారా చూపుని ఇవ్వవచ్చు. మరికొంతమంది గ్లాకోమాతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఉన్నట్టు మనం తెలుసుకునే లోపే సగం చూపుని కోల్పోతామన్నమాట. అంటే ఎంత ప్రమాదమో చూడండి. ఇలా గ్లాకోమా రావడానికి కారణం ఏమిటి? మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లే కంటిలో కూడా బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. మనకి 120/80 సాధారణంగా బ్లడ్ ప్రెషర్ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ప్రమాదం. అలాగే కంటిలో 11 నుండి 12 mmHg బ్లడ్ ప్రెషర్ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మన కంటిలోని ఆప్టిక్ నెర్వ్ డ్యామేజ్ అవుతుంది. తద్వారా చూపుని కోల్పోతాం. సరే, ఇక ఇంకొక రకం ఉంది. ఇప్పుడు మనం 3వ రకం చెప్పుకుంటాం. దీంట్లో ఏంటంటే మన కంటి ముందు భాగంలో మచ్చ వస్తుంది. దీనినే కార్నియల్ ఒపాసిటీ అంటాం. ఇలా వచ్చిన వాళ్ళకి నేత్రదానం వల్ల పని అవుతుంది. కార్నియల్ ఒపాసిటీ ఉన్న వాళ్ళకి కార్నియల్ గ్రాఫ్ట్ అనేటువంటి చికిత్సా పద్ధతి ద్వారా కార్నియాని అమరుస్తాం. కార్నియా అంటే బ్లాక్ బాల్, నల్లగుడ్డు. నేత్రదానం అంటే మన కంటిలోని ఈ నల్లగుడ్డును మాత్రమే తీస్తారు, కార్నియా అంటారు దాన్నే. అదే నేత్రదానం, మొత్తం కంటిని తీయరు. ఎవరు అర్హులు నేత్రదానం చేయడానికి? అందరూ అర్హులే. 2 సంవత్సరాల వయసున్న ఆడపిల్ల లేదా మగపిల్లవాడు దగ్గర నుండి ఇంకా ఎంత వయసు ఉన్న వాళ్ళైనా చెయ్యవచ్చు. హెచ్ఐవితో బాధపడుతున్న వారు, ర్యాబిస్తో బాధపడుతున్న వాళ్ళు మాత్రమే నేత్రదానానికి అర్హులు కారు. అయితే ఈ నేత్రదానం ఎప్పుడు చేస్తాము? మరణానంతరం 6 గంటల లోపు చెయ్యాలి. షుగర్తో బాధపడుతున్నాను చెయ్యొచ్చా? బీపీతో బాధపడుతున్నాను చెయ్యొచ్చా? ఖచ్చితంగా చెయ్యొచ్చు. శుక్లాల ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క నేత్రదానాన్ని చెయ్యవచ్చు. అసలే చనిపోయి ఉన్నాడు, అతని శరీరం నుంచి కళ్ళని తీసేస్తే అందవికారంగా తయారవుతాడేమో అనుకుంటారు. అలా జరగదు. కంటిలోని నల్ల గుడ్డును మాత్రమే తీస్తారు. అది కూడా తీయడానికి 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. అందుచేత మరణానంతరం బాధపడుతూ కూర్చోకుండా 2
జీవితాలను రక్షించడానికి పక్కనే ఉన్న పెద్దవాళ్ళు ప్రోత్సహించి నేత్రదానానికి సహకరిస్తే 2 జీవితాలు బాగుపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు గనక నా ద్వారా ఏ కంటెంట్ అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి.